అప్డేట్ అనమాట గాయస్. ఇవాళ ధ్వజస్తంభం. ఇప్పుడైతే మనం అక్కడికి వెళ్ళిపోదాము. నేను నా ఫోన్లో తీసాను. ఇవాళ కొత్త ఫోన్ తీసుకొచ్చాను డాడీ, అందులో తీసుకొచ్చేస్తున్నా. సో ఇప్పుడైతే ధ్వజస్తంభం మీదకి వెళ్దాం పదండి. ఇంకా మేము వచ్చేసరికి ఇంకా ధ్వజస్తంభం అయితే ఎత్తలేదు. ఇంకా అందరూ గుళ్ళో అందరూ నుంచొని ఉన్నారనమాట. అందరూ వెయిట్ చేస్తున్నారు ఎత్తడానికి. ఇక్కడ ఇంకా తాడులు కడుతున్నారు. ఇంకా ఇక్కడ వంటలు చేస్తున్నారు. ఒక పక్కన వెళ్ళి పువ్వులు పెడుతున్నారు చాలామంది. ఇంకా మేము అలా కాసేపు అలా కూర్చునేసరికి మాకు మళ్ళీ ధ్వజస్తంభం ఎత్తే టైం అయిపోయింది. ఒక ముహూర్తం కరెక్ట్గా 8:27కి అనమాట ఎత్తడం మొదలు పెట్టేశారు. ఇక్కడ అందరూ ఎత్తుతున్నారు. అంటే ఒక్కొక్క సైడ్ నుండి ఒక్కొక్క మెంబర్స్ అలా ఎత్తుతున్నారు. కొంతమంది పైకి ఎక్కారు, కొంతమంది అటు సైడ్ ఎక్కారు, కొంతమంది ఇటు సైడ్ ఎక్కారు అనమాట. ఇంకా అలాగా దీన్ని చూస్తే చాలాసేపు అలాగే పట్టుకొని ఉన్నాను. తర్వాత పక్కన ఉన్న దేనికైనా కట్టేశారనమాట. ఈ ధ్వజస్తంభం మాకు కరెక్ట్గా ఇది ఎప్పుడు జరిగిందంటే సెవెంత్ అనుకుంటా. లైక్ 7th మేము వెళ్ళాం. 8th జరిగింది అనమాట ఈ ధ్వజస్తంభము. సో 6th నుండి మొదలయ్యాయి పూజలు. తర్వాత నుంచోబెట్టేశారు. అందరూ పట్టుకొని ఉన్నారు. తర్వాత ఇలాగా ఇక్కడ ఇలా పూజ చేసాము. అంటే వీళ్ళు ఇక్కడ రాశారు జై శ్రీరామ్ అని. ఇది రామాలయం అనమాట. ఇంకా అలా ముగ్గు కట్టేసారు. ఎవరు తొక్కకుండా తాడులు కూడా కట్టారు. అయినా చెరిగిపోయింది అక్కడ. ఇది అనమాట గుడి వచ్చేసి. తలుపులు తీయలేదు. తర్వాత ఇలా ఉంది మొత్తం. ఇలా పెట్టేసి ఇంకా అక్కడ ముగ్గులు వేశారు. డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు. ఇక్కడ ఇక జై శ్రీరామ్ ఇవన్నీ అనమాట. ఇదంతా అప్పుడే జరిగిపోయింది, ఎలా జరిగిపోయిందో. తర్వాత కాసేపటికి గుడి తెరిచారనమాట. చాలా అందరూ నిండిపోయారు అసలు. ఇంకా నిండిపోయారు. పైన అభిషేకం చేస్తున్నారనమాట గోపురం పైన. ఇక్కడ మా తమ్ముడు దేనికి అలిగాడు అనమాట. తర్వాత ఇదిగోండి ఇక్కడ పైన అభిషేకం చేసి అక్కడ పెట్టిన బూరెలు విసురుతున్నారనమాట. అందరు తొక్కేశారు. తర్వాత మేము ఇలా వచ్చేసరికి చూడండి చాలా మంది జనాలు ఉన్నారు గుడిలో. ఇంకా అలా గుడిలో ఇంకా జూమ్ చేస్తున్నా దేవుడిని. ఆయన కనిపించలేదు. తర్వాత ఇదైతే ధ్వజస్తంభం దగ్గర నవధాన్యాలు వేస్తున్నారు. అలా తర్వాత మళ్ళీ హోమం గది దగ్గరికి వచ్చాము. హోమం గది దగ్గర కూడా చాలా బాగుంది. అక్కడ సంథింగ్ ఏదో ఇచ్చారు వేయడానికి, అది వేసేసాము. తర్వాత ఇంకా ఇక్కడ బట్టలు పెడుతున్నారు అనమాట. అంటే మా మమ్మీ వాళ్ళు మా అత్త వాళ్ళకి బట్టలు పెడుతున్నారు. తిను మా పెద్దత్త అనమాట. మా డాడీ, మా మమ్మీ, మా పెద్దత్త, వాళ్ళ లచ్చిత్త అంటాం మేము ఇంకా ఇలా ఒక్కొక్కరికి అలా పెట్టాలన్నమాట చీరలు. అలా పెట్టాము. వెనకాల మా డాడీ వెనకాల నుంచున్న వాళ్ళు మా డాడీ వాళ్ళ అత్తయ్య అడుగుతారంట. తిరుమల లచ్చిత్త ఇంకా అలాగా. దాని తర్వాత అలా 3 మెంబర్స్కి పెట్టారు. అంటే 3 అత్తలు మాకు. ఇంకా నేను తర్వాత తిను మా సెకండ్ అత్త అనమాట, మా బేబత్త. తర్వాత మా పెద్దమ్మకి పెట్టేశాము. అంత లోపలికి ఇంకా అత్త చీర మార్చుకుంటుంది. దానివల్ల ఇంకా మేము పెట్టామన్నమాట. దాని తర్వాత ఇంకా నేనే చూస్తున్నా. వీడియో అయితే నేనే తీసా. తర్వాత మళ్ళీ నైట్ అయిందనమాట. నైట్ అందరం కళ్యాణం చేశారనమాట. ఆ కళ్యాణం దగ్గర అందరు ఉన్నారనమాట. ఇంకా ఇక్కడ ఇలా ఆడుతూ చేశారనమాట కళ్యాణము. ఇక్కడ మా మమ్మీ తీశారు ఈ వీడియోస్. కళ్యాణం వీడియో అప్పుడు నేను ఇక్కడ లేను. నేను వేరే మా అత్త వాళ్ళ ఇంట్లో ఉన్నానమాట. ఇంకా మా మమ్మీ తీశారు ఈ వీడియోస్. చాలా బాగా జరిగింది. ఇంకా మొత్తం ఫన్. అందరం ఊరంతా ఒకే చోట కూర్చొని ఉంటే ఎలా ఉండిద్ది చెప్పండి. ఇంకా చాలా బాగా జరిగింది. నేనైతే డే 1 కూడా వీడియో తీశాను. కాకపోతే అది పాత ఫోన్లో ఉండిపోయింది. అది కూడా నేను త్వరలో పెడతాను. అంత ఎందుకు గ్యాప్ ఉంచడము, చాలా రోజులు అయిపోయింది కదా వీడియో అని వీడియో పెట్టాను. ఇంకా ఇలా ఆడుతూ ఆ దండలు వేసుకుంటూ ఉన్నారు. అది మళ్ళీ ఆ దండలు బయటికి తీసి మళ్ళీ ఆడారనమాట. ఆ వీడియో చాలా లెంతీ ఉందని నేను పెట్టలేదు. ఇంకా అందరూ అంటే చప్పట్లు కొడుతూ అలా చేశారనమాట. ఇది చాలాసేపు జరిగింది. ఇలాగే చాలాసేపు జరిగింది కళ్యాణము. తర్వాత మళ్ళీ లాస్ట్లో మేము మళ్ళీ దర్శించుకొని రాముని వాళ్ళని ఇదే అనమాట మా గుడి. ఇలా దర్శించుకొని వెళ్ళిపోయాము. బాయ్.